హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను తెలియజేస్తూ ఎన్నో జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు అందిస్తున్నటువంటి ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీరామ్ శర్మ గురూజీ మనతో ఉన్నారు. గురుగారి మాటలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా గురుగారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా, నాగలక్ష్మీ సమేత విశాలాక్షి, విశ్వనాథ సమేత కైలాసేశ్వర స్వామి అఖిలాండేశ్వరీయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. ఎటువంటి కార్యమైనా సరే జయము జరగాలని గణపతి దేవుడికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, ప్రియ భగవద్బంధువుల కుటుంబాలలో ఎల్లవేళలా ఎప్పుడూ ఆనందకరమైనటువంటి సుఖజీవనాన్ని ఆ గణపతి దేవుడు ఇవ్వాలని మనసారా మనస్ఫూర్తిగా అనేక మంగళాశాసనములు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్ళాం. అలాగే గురుగారు, మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 మేడం. అమ్మ నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా వరంగల్ సంధ్యారాణి. సంధ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం. నక్షత్రం చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు, మీ పాదాలకు నమస్కారం గురుగారు. శివార్పణం. సంధ్యారాణి గారు ఎక్కడుంటారు వరంగల్లో? వరంగల్నా, ఇటు సికేఎం హాస్పిటల్, వరంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర. ఓకే, అబ్బాయి గురించి ఏం తెలుసుకుంటావు? అబ్బాయి కొంచెం జాబ్ ఎట్లా ఉంటుందని ఫ్యూచర్ తెలుసుకోవడానికి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మెడికల్ రిప్రజెంటేటివ్. ఓకే, ఏం పేరమ్మా? సాయి వర్ధన్ గురువు గారు. సాయి వర్ధన్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాలి సంధ్యారాణి గారు. వస్తే చెప్తారు, లేవుతో చెప్పండి. వరంగల్ పట్టణ ప్రజలు, అందులో ఆడపడుచులు చాలా ఆధ్యాత్మిక రంగంలో ఓలలాడుతూ ఐందవ హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షించేటువంటి వాళ్ళల్లో వరంగల్ పట్టణ ప్రజలల్లో ఆడపడుచులు ఉన్నారు. భయపడకు, చక్కగా నేను మంచి ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. ఇప్పుడు మీ అబ్బాయికి కోపం ఎక్కువ అని నేను అంటాను, మీరేమంటారు? అవును గురుగారు, కరెక్టే. మొదటి ప్రశ్నకు సమాధానం కరెక్ట్. రెండవ ప్రశ్నకు ప్రేమ కూడా ఎక్కువనే అంటాను. అవును, ఒక్కసారే మంచిగా. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, మనకు బ్రహ్మాండంగా ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగము, యశస్సు, జ్ఞానము, కీర్తి, సద్బుద్ధి, తెలివితేటలు, జాలి, దయ, కరుణ, ఇన్ని ఉన్నటువంటి మీ యొక్క కుమారుడికి క్షణికావేశం అనేది ఉంది. ఆ క్షణికావేశము గనక తొలగించి తనదైన శైలిలో ఎదగాలనేటువంటి ఒక కుతూహలము, ఒక తపన గనక వారి లోపల వస్తే నిజంగా కూడా 2035 సంవత్సరం వరకు ఒక యోగంలో ఉన్నాడు. ఏది గోచారపరంగా చూస్తే అదొక్కటి తగ్గించుమనండి, చాలా బ్రహ్మాండంగా ఎదుగుదల ఉంటుంది. నేను ఒక పరిహారం చెప్తాను, చేసుకోండి, ఓకేనా? మీ గోత్రం ఏంటమ్మా? రైట్, మీకు ప్రశ్న అడిగినాక పరిహారం చెప్తాను, ఓకేనా? ఉషా, ఛాయ, ఈ ఇద్దరిని వివాహము చేసుకున్న దేవుడు ఎవరు? ఆయనకు ఒక్కరోజు కూడా విశ్రాంతి ఉండదు, ఒక్కరోజు కూడా మనలాగా లీవు పెట్టుకోడు. మనకేదైనా పని ఉంటే మనం చేసేటువంటి ఉద్యోగంలో లీవు పెట్టుకొని వెళ్ళిపోతాము. ఆ యొక్క దేవుడికి లీవ్ ఉండదు, విశ్రాంతి ఉండదు, అంతటా తిరుగుతూ ఉంటాడు. అమ్మా, ఏడుకొండల స్వామి. నీకు ఎక్కడ కనబడ్డాడు విశ్రాంతి లేకుండా? ఏడుకొండల స్వామి ఎప్పుడు కనబడ్డాడు చెప్పు? ఎప్పుడు చూసినావు, ఎప్పుడు మాట్లాడినావు స్వామి వారితో? సూర్యదేవుడు. 100% రైట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. అటువంటి మహానుభావుడి యొక్క దివ్య కరుణా కటాక్షములు లభించడానికి చిన్న పరిహారం చెప్తాను. బాబు జాతకంలో పద్మాక్షి అమ్మవారి ఆలయం ఉందా? అక్కడ అష్టమి రోజు అమ్మవారికి కుంకుమ తీసుకెళ్ళి
8 నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి కుంకుమను అమ్మవారికి సమర్పించి కొంత కుంకుమను మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీకు చాలా మంచి విషయాల్లో విజయం సాధిస్తూ ఉంటారు బాబు విషయంలో. సరేనా? ఎక్కువ ఉంటుంది గురుగారు కోపం. అమ్మ మీరు చెప్పకముందే నేను క్లారిటీగా మీతో మాట్లాడుతున్నాను. గురుగారు ఆ క్షణికాల ఎన్నో బర్త్డే చెప్తారు రాసుకుంటా గురుగారు ప్లీజ్. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వు చెప్పినట్టు నేను వినాలంటే మళ్ళా జన్మ రావాలి. మీ మీదనే నమ్మకం గురుగారు. నేను ఎవరు చెప్పినా ఏ గురుగారు చెప్పినైనా మీరు చెప్పినట్టే వింటా గురుగారు. అమ్మా అందు గురించే మీ బాబు విషయంలో ఏమి లోటుపాట్లు ఉన్నాయనేది క్షణంలో చెప్పేశాను. మీరు ఇంతకుముందు బతుకమాల వేసుకోమన్నారు కదా, మా బాబుకి వేసిన గురుగారు. ఎలా ఉంది? బాగుందా? బాగానే ఉన్నది గురుగారు. ఇప్పుడు నేను చెప్పింది కూడా చేయండి, ఇంకా బాగుంటుంది. విశ్వసించి విశ్వాసంగా నమ్ముతున్నారు కాబట్టి పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. విజయకేతనం ఎగరేస్తారు. జై గురుదత్త. మా కుటుంబానికి ఆశీర్వచనం అడిగారా? అవును గురుగారు. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శుభం తల్లి. గురుగారు 16 సోమవారాల వ్రతంలో భాగంగా మొన్నటి సోమవారం రోజున 4వ సోమవారం వ్రతం ఏ విధంగా జరిగింది గురుగారు? అభిషేకం ఎలా నిర్వహించారు? విశేషాలు తెలియచేయండి. 16 సోమవార వ్రతంలో భాగంగా మన కైలాసేశ్వర స్వామి జీర్ణోద్ధారణ జరుగుతున్నటువంటి మహాపుణ్య ప్రదేశములో ఈ 16 సోమవారాల వ్రతము బాలాలయంలో చేస్తున్నాం. 4 వారాలు అద్భుతంగా సుందరంగా జరిగాయి. 4వ వారం కూడా స్వామివారికి అమ్మవారికి ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేశాము. మొన్నటి వారము చాముండేశ్వరి అమ్మవారు, అంటే చాముండేశ్వరి అంటే ఎవరు? సాక్షాత్తు అఖిలాండేశ్వరి. అఖిలాండేశ్వరి అమ్మవారు అంటే ఎవరు? సాక్షాత్తు పార్వతీదేవి. ఆ తల్లికి అద్భుతమైనటువంటి శ్రీచక్ర నవాభరణార్చన స్థగిత చతుషష్ఠి ఉపచారాలతోటి అమ్మవారి ఆవాహన చేస్తూ ఉపచారాలు చేస్తూ 700 శ్లోకాలు ఉంటాయి. దానిని సప్తశతి అంటారు, దేవి సప్తశతి. ఆ సప్తశతి పారాయణమును హోమముగా చేస్తూ అమ్మవారితో పాటు అవభృత స్నానం అనే కార్యక్రమం కూడా చాలా గొప్పగా జరిగింది. నిజంగా 16 సోమవారంలో 4వ వారము ఇంత దివ్యంగా విజయం సాధించడం అంటే ఆది దంపతుల అనుగ్రహమే. అందులో జీర్ణోద్ధారణ జరుగుతున్నటువంటి ఆ మహాపుణ్య ప్రదేశములో కోటి మృత్తికలింగాలు సమర్పించి నిక్షిప్తం చేసినటువంటి ఆ బాల ఆలయము పరిసర ప్రాంతంలో ఈ గొప్ప కార్యక్రమం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అందులో చాతుర్మాస్య దీక్ష ఆరంభించే సమయంలో ఇది ఆరంభించాము. ఇది కార్తీక పౌర్ణమికి చివరి సోమవారము ఉద్యాపన కార్యక్రమం కూడా చేస్తున్నాము. చాలా గొప్పగా జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా భగవద్బంధువులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. చాలా చక్కగా కూర్చుంటున్నారు. వ్రత విధానంలో పూజాది క్రతువులో పాలుపంచుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సోమవారం కూడా ఇంకొక విశేషం కూడా ఉంది. 31వ తేదీ వస్తుంది. సంకటహర చతుర్థి కలిసి వస్తుంది. వినాయకుడి యొక్క వ్రతం కూడా చేస్తున్నాము. ప్రత్యక్షంగా వచ్చినటువంటి వాళ్లకు ఆ రోజు నారికేలాలకు పూజ చేసి అద్భుతంగా అది ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యక్షంగా వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే. ఇందులో మేము సభ్యత్వం తీసుకున్నామండి, మీరు మాకు పోస్ట్ ద్వారా పంపివ్వండి అంటే నేను పంపివ్వలేనండి. ఎందు గురించి అంటే ప్రతి కార్యక్రమం గొప్పగా జరగాలి కాబట్టి వచ్చినటువంటి వాళ్ళకు మాత్రం ఇస్తాము. నేను 16 వారాలలో లాస్ట్ వారమే రమ్మని చెప్పాను. ఈ వారం ఇలా కలిసి వచ్చింది. మనం మొదలుపెట్టిన వారం నుంచి ఏదో ఒక అద్భుతమైనటువంటి క్రతువు పండుగ కలిసి వస్తుంది కాబట్టి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, లేదా వ్యవహారికంగా ఎదుగుదల పరంగా, వివాహపరంగా, సంతానపరంగా, వృత్తిపరంగా, లేదా మీరు ఉండేటువంటి గృహంలో అది వసతి గృహము కావచ్చు, స్వగృహము కావచ్చు, వాస్తు శల్య దృష్టి దోషాలు పోవడానికి ఈ బూరు ఉన్న నారికేలానికి ఉపచారాలు చేసి గణపతి ఆరాధన అధర్వణ శీర్ష పారాయణముతో పాటు బ్రహ్మాండంగా అమ్మవారి యొక్క క్రతువులు చేసి ఈ యొక్క సహస్రలింగార్చన క్రతువునంతా క్షీరతర్పణాల ద్వారా దాంట్లో ఆ శక్తిని ధారపోసి అది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా వచ్చినటువంటి వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ 5వ సోమవారం కాబట్టి పంచముఖుడు అంటారు. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానుడైనటువంటి ఆది దంపతులకు శివపార్వతుల కళ్యాణం చేయాలనేటువంటి ఒక సత్సంకల్పముతోటి వచ్చేవారం అనుకుంటున్నాము. మనస్ఫూర్తిగా భగవద్బంధువులు 16వ వారం ఉద్యాపనకు వచ్చినా సరే ఈ 5వ వారం ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా రండి. ఆ ప్రసాదం కోసం రండి, స్వామివారి కంకణం తీసుకెళ్ళండి. మళ్ళీ చివరి రోజు ఉద్యాపన విషయంలో తప్పనిసరిగా రావాల్సిందే. ఈ 16 సోమవారాలలో ప్రతి వారము చేసేటువంటి మృత్తిక లింగానికి
16 మృత్తిక లింగాలకు ఒకేసారి శతరుద్రాభిషేకం చేసి కోటి లింగాల మధ్యలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహత్తరమైనటువంటి ఈ మహాకార్యానికి సమిధలుగా మారి మీరు నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి భగవద్బంధువులకు సాదరంగా స్వాగతించవలసింది. కాబట్టి అందరూ కూడా రావచ్చు. ప్రతి వారం గొప్పగా జరుగుతుంది. ఎందు గురించి అంటే బాల ఆలయంలో స్వామివారు నిక్షిప్తమై అందులో కూర్చున్నారు ఇద్దరు ఆది దంపతులు. అది మీకు తెలిసిందే. దేవాలయం అనేది మనం ప్రారంభించకముందే అక్కడ జరిగేటువంటి పూజాది క్రతువులు, యజ్ఞయాగాదులు, అలాగే కళ్యాణాలు, అలాగే మహాశివరాత్రి వేడుకలు, కార్తీక మాస వేడుకలు, శ్రావణ మాస వేడుకలు, ఏ పండుగ వచ్చినా గొప్పగా జరుగుతుంది. కాబట్టి ఆ పుణ్యస్థలం అనేది మోక్షాన్ని కైలాస ప్రాప్తినిచ్చేటువంటి పుణ్యస్థలం. కాబట్టి మీ కష్టాలను దూరం చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి సదవకాశము ఆది దంపతులు మనకు కల్పించినందుకు అన్యదా శరణం నాస్తి. స్వామివారికి శిరస్సు ఉంచి మోకాళ్ళపైన కూర్చొని మోకరిల్లి నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. చాలా గొప్పగా జరుగుతుంది. వచ్చే సోమవారం కూడా ఇంకా గొప్పగా జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం గొప్పగా జరగాలని మీరు వేడుకోండి, నేను వేడుకుంటా, మన భగవద్బంధువులు కూడా వేడుకుంటారు. జై గురుదత్త. చాలా అద్భుతంగా తెలియజేశారు గురుగారు. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పద్మావతమ్మ. ఎక్కడి నుంచి అండి పద్మావతి గారు? నంద్యాలమ్మ, నంద్యాల కాలనీ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? పాప గురించి అమ్మా. నక్షత్రం చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తామ్మా. 9వ తారీఖు 10వ నెల. నక్షత్రం తెలీదా అండి? నక్షత్రం తెలీదా? పుబ్బా నక్షత్రం అమ్మా. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త. గురువు గారు బాగున్నారా? గురువు గారు బాగున్నాను తల్లి. స్వామి దయ, అమ్మ దయ, గురువు గారి దయ, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. మీ పేరు పద్మావతి. నా పేరు పుబ్బా నక్షత్ర జాతకుల పేరేంటమ్మా? నాగలక్ష్మి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప పెళ్లి గురించి గురువు గారు చాలా సార్లు కాల్ చేస్తున్నా. పెళ్లి అయితే మేము బాధపడుతూనే ఉన్నాం గురువు గారు, ఎప్పుడు కలిసి వస్తుందా అని. అంటే పెళ్లి అయితే అమ్మాయిని తొందరగా ఓ ఇంటికి వెళ్తుంది, మన బాధలు పోతాయి అనుకుంటున్నారా? అట్లా కాదు గురువు గారు, బంధువులు అయితే అంటున్నారు కదా ఇంకా పెళ్లి చేయట్లేదు, మీ పనులు మీకేనా, పెళ్లి ఇంకా పాప చేస్తారా చేయరా అని. పద్మావతి గారు, నరం లేని నాలిక, 40 రకాలు మాట్లాడతారు. బంధువులు, మిత్రులు, సహోదరులు, శ్రేయోభిలాషులు, పక్కన ఉన్నవాళ్ళు, ఊరి వాళ్ళు, చుట్టాలు, నానా రకాలుగా అంటుంటారు. కానీ కష్టసుఖాలు ఏందనేది మీకు తెలుసు కదా. ఒకటి. రెండవది, కూతురును కన్న తర్వాత ఆ కూతురుని కన్యాదానం చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం మీకే ఉంటుంది కదండి. కాబట్టి ఇప్పుడున్నటువంటి కలి ప్రమాణంలో, కలియుగములో, ఈ యొక్క యుగములో ప్రథమ పాదములో మనం నివసిస్తున్నాము. కాబట్టి పక్క వాళ్ళ మాటలు ఎన్ని అన్నా మనం పట్టించుకోవద్దు. మన కుటుంబము గురించి మనకు తెలుసు వాస్తవానికి. అందులో పుబ్బా నక్షత్రం అన్నారు. నక్షత్రాధిపతి శుక్రుడు. అనేక కళలయందు నైపుణ్యత ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మహర్జాతకురాలు. అందులో సింహరాశి. రాశ్యాధిపతి సూర్యుడు కాబట్టి ఆరోగ్యపరంగా, ఎదుగుదల పరంగా, వివాహపరంగా, సత్సంతాన యోగము పరంగా అనేక శుభ ఫలితాలు ఈ జాతకులకు వస్తాయి. మీరు చింతించవలసిన అవసరం లేదు. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఈ 16 సోమవార వ్రతములో మీరు పాలు పంచుకున్నారా? లేదు గురువు గారు. మీరు అందులో ఇప్పుడు వచ్చే సోమవారము శివపార్వతుల కళ్యాణము జరుగుతుంది. అసలు శివపార్వతుల కళ్యాణము చేయడానికి, ఒకసారి చూడడానికి ఏదో జన్మల చేసిన పుణ్యఫలం ఉండాలి. ఆది దంపతుల కళ్యాణము చేస్తే ఏమవుతుందంటే మన ఇంట్లో కళ్యాణము జరుగుతుంది. కళ్యాణం అంటే ఏంది? శుభకార్యము అంటే శుభము జరుగుతుంది. కాబట్టి మీరు కార్యాలయానికి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండమ్మా. ఇప్పుడు వచ్చే సోమవారమే గొప్ప కార్యం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీకు కన్యాదాన ఫలితము, మీ అమ్మాయికి పాణిగ్రహణ అధికారం లభించే విధంగా ఆశీర్వచనాలు లభిస్తాయమ్మా. సరేనా? గురువు గారు, ఇంకొకరు కూడా మాకు రూట్ తెలీదు, తోడుగా వస్తారా అని అడిగారు. అందుకోసమే మేము లాస్ట్ వారానికి కార్తీక మాసంలో వెళ్దాంలేండి అని వాళ్ళ ఇంకొకరు కూడా మాకు తెలిసిన వాళ్ళే, అబ్బాయికి పెళ్లి కాలేదని, ఆ అబ్బాయి కూడా ఇలా బాధపడతా ఉందని అందరం కలిసి వెళ్దాము లాస్ట్ వారానికి 16 సోమవారానికల్లా కార్తీక మాసం వస్తుంది, అప్పుడు వెళ్దామమ్మా అని నా కాడికి వచ్చి వాళ్ళ అమ్మ కూడా అడిగి వెళ్ళింది. గురువు పర్వాలేదు, మీరు మీ బంధువులు మిత్రులు అందరూ కలిసి రండమ్మా. అది మన కైలాసపురం, మన దేవాలయం, మన హిందూ ధర్మానికి సంబంధించింది. రండి. మీరు గోత్రనామాలు మాత్రం రాపివ్వండి అమ్మా. నేను మీ అమ్మాయికి ఆ అబ్బాయి గోత్రనామాలు కూడా రాపివ్వండి, తప్పకుండా చేస్తాను. శుభం జరుగుతుంది తల్లి. పద్మావతి గారు, మీకు ప్రశ్న అడుగుతున్నాను, చక్కగా సమాధానం చెప్పాలి. పరిష్కారం ఇచ్చేశాను. ప్రశ్న ఏమిటంటే, మీరు నివసించే ప్రాంతంలో ఓ 50 కిలోమీటర్లు, 100, 200, 250 కిలోమీటర్ల లోపు ఒక రూపాయి బిళ్ళ వేసిన
ఆ గుండంలో కనబడుతుంది. ఆ అద్భుతమైనటువంటి మహాక్షేత్రము పేరేమిటో చెప్పండి. మహానంది గురువు గారు. రైట్ ఆన్సర్, మహానంది. సూపర్ ఆన్సర్. మీరు మహానంది పేరు ఎప్పుడు చెప్పారో ఆ నందీశ్వరుడు యొక్క అనుగ్రహముతోటే మీ యొక్క కూతురి వివాహము ఆది దంపతుల దివ్య కరుణాకటాక్షములతోటి లభిస్తుంది. మంచి ప్రశ్నకు సమాధానం కరెక్ట్గా చెప్పారు. మీ మనస్సంకల్పితాలు, మనోభీష్టలు, మనోవాంఛలు నెరవేరుతాయి. నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనము. మీరు కార్యాలయానికి ఫోన్ చేయండి అమ్మా. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి. సోమయ్య గారు బాగున్నారండి? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నామండి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సచివేణి అండి, ఈస్ట్ గోదావరి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదండి, మేము అద్దె గృహంలోకి వచ్చామండి. వచ్చిన కాడి నుంచి బాగుంటలేదనండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. సత్యవేణి గారు బాగున్నారా? బాగున్నాం గురువు గారు, మీరు బాగున్నారు కదా? అమ్మగారు, మీరు మన ఐలవతిల వెంకటరమణయ్య గారు మన ఈ యొక్క శివాలయం కడుతున్నారు. ఆ యొక్క దేవాలయం కూడా అందరూ కూడా బాగుండాలండి. సంతోషం. ఇప్పుడు మీరు అద్దె గృహంలోకి వెళ్ళారు, వెళ్ళినప్పటి నుంచి బాగుండటం లేదు, అంతే కదా? లేదండి. ఆ అద్దె గృహము దిశ చెప్పగలుగుతారా? తూర్పు పరబడానండి. ఆ తూర్పు తర్వాత ఆపోజిట్లో పడమర వస్తుందమ్మా. మీ ప్రధాన వాకిలి తూర్పుకుందా పడమరకుందా? పరబడికి ఉందండి. పడమట దిశలో వాయువ్యంలో ఎంట్రన్స్ ఉందా, నైరుతిలో ఉందా? పరబడికి తెలియదండి. అది తెలియకపోతే ఎలా అండి, ఎలా చెప్పాలి? డైరెక్ట్ అలా పరబడికే పెట్టారండి, వాయువుకి గట్ట పెట్టలేదండి. ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు మీరు పడమర దిశకు మీ ఇంట్లో నుంచి పడమర దిశ చూస్తున్నప్పుడు ఎడమ చేతికేమో నైరుతి వస్తుంది, కుడి చేతి దిక్కేమో వాయువ్యం వస్తుంది. అప్పుడు మీరు ఎడమ చేతి దిక్కు ద్వారము గనక ఉంటే ఆ ఇల్లు మీకు సరిపడదు. తొందరగా ఆ అద్దె గృహం ఖాళీ చేసి వేరే దానికి వెళ్ళవలసింది. దగ్గరగా 1 సంవత్సరాలు అవుతుందంటే గురువు గారండి ఇది. అయితే వేరే మంచి ఇల్లు చూసుకుంటమ్మా. అది సొంత ఇల్లు ఉందండి. సొంత ఇల్లు ఉంటేనే ఒక ఆవిడ పిల్లల్ని కట్ట తీరుతుందని అద్దె ఇంట్లోకి వచ్చేసామండి. ఏరే ఊరు వచ్చేసానండి. అవుతే సమానంగా మనం సీలోళ్ళు అవ్వాలనండి వచ్చేసామండి. అమ్మ, ఇప్పుడు పడమర దిశ మంచిది, నేను కాదని చెప్పడం లేదు. దిక్కులలో 8 దిక్కులు భగవంతుడు ప్రసాదించినటువంటి దిక్కులే. తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యము, 8 దిక్కులు ఈశ్వరుడు ప్రసాదించారు. అందులో మనుషులుగా మనం ఉన్నటువంటి మనకు కొన్ని దిక్కులు పనికొస్తాయి, కొన్ని దిక్కులు పనికిరావు. మీ యొక్క పేరు పైన చూస్తే పడమర దిశ తప్పనిసరిగా పనికొస్తుంది. వాయువ్యంలో ఎంట్రన్స్ ఉంటే మాత్రం పనికొస్తుంది, నైరుతిలో ఎంట్రన్స్ ఉంటే మాత్రం పనికిరాదు. ఇది బాగా ఎవరైనా తెలిసినటువంటి పండితులను పిలిచి ఒక మారు చూపించండి. తర్వాత అందులో ఉండాలన్నా వద్దా అనేది వారు నిర్ణయిస్తారు. ఓకేనా సత్యవతి గారు? అలాగే అండి. మీరు మీకు ప్రశ్న అడగచ్చా? అడగండి గురుగారండి. ఓకే, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం చేస్తలేదండి, శతమానం భవతి చూస్తున్నానండి. అదే ప్రశ్న, ఆ ప్రశ్నకు ఆన్సర్ కూడా ఇచ్చేసారు. శతమానం భవతి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తారు? దగ్గరగా 10 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, మీ మంచి ప్రశ్న అడుగుతున్నాను. శుభం. మనస్ఫూర్తిగా అనేక మంగళాశాసనములు. రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టుకునేటువంటి వాళ్ళు సోదరులు, అంటే తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు. ఆ సోదరులకు సోదరీమణులు అక్క కావచ్చు, చెల్లె కావచ్చు. రాఖీ అనేది కట్టేటప్పుడు ఆ సోదరీమణి ఏ దిక్కు చూడాలి, కట్టించుకునేటువంటి వాళ్ళు సోదరులు ఏ దిక్కు కూర్చోవాలి, ఇది ప్రశ్న. కట్టించుకునే వాళ్ళేమో తూర్పు కూర్చోవాలండి, కట్టే వాళ్ళేమో పరమటి కూర్చోవాలండి. అమ్మో, సత్యవతి గారు సత్యంగా చెప్పారే. రైట్ ఆన్సర్, సూపర్ ఆన్సర్ చెప్పారు. చాలా చక్కటి ఆన్సర్ చెప్పారమ్మా. మనస్ఫూర్తిగా అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. జై గురుదత్త. గురుగారు, కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో. హలో, అండి. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మంజులమ్మ, నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నామా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మంజుల గారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం చెప్తారా? నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, 2వ పాదం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. మీ పాదాలకు చేతుకొట్టిన వందనాలు గురుగారు. శివార్పణం. మంజుల గారు, మీ కూతురిది జ్యేష్ఠ నక్షత్రం, ఏం చదువుకుంటుందమ్మా?
మా పాప సిఏ ఫైనల్ ఒక గ్రూప్ పాస్ అయింది గురుగారు, ఇంకొక గ్రూప్ పాస్ కాలే. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తుంది నవంబర్లో. ఎన్నిసార్లు అంటారమ్మా మా పాప మీ పాపనేనండి. టెన్షన్. అయ్యయ్యో మీ బంగారు తల్లి, మేము కాదనటం లేదు, మీ బంగారు తల్లి మంచిగా ఉండాలని ఆశీర్వచనం. సిఏ చదువుతుంది, సబ్జెక్టు పరంగా ఇబ్బందులు వస్తున్నాయా? ఇబ్బందులు, పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం గురుగారు. ఒక గ్రూప్ అయిపోయింది సిఏ, ఇంకొక గ్రూప్ ఇప్పుడు రాస్తుంది నవంబర్లో. ఒకటే ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. 24 గంటలలో ఎన్ని గంటలు చదువుతుంది? అదొక ప్రశ్నకు సమాధానం చెప్పు. చదువుతుంది గురుగారు, కానీ 3 సంవత్సరాల నుంచి రాస్తుంది, ఫెయిల్ అయింది. మొన్న పాస్ అయింది ఒక గ్రూప్. రైట్. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఆ అమ్మాయి పుట్టినప్పుడు 27 రోజులలోపు ఒక శాంతి ప్రక్రియ వస్తుంది, చేయించారా? చేయించినాం గురుగారు. అమ్మో, ఏం చేయించారు? అంతే అన్నా గురుగారు. ఏం చేయించారు? శాంతి పూజ చేయించినాం గురుగారు. మాది రైట్. ఊరు. మీ గోత్రం ఏంటి? కౌండిన్య. కౌండిన్య. గౌడ్సా మీరు? అవును గురుగారు. ఇక్కడ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. రైట్. అమ్మాయి ఛాయ రంగులో ఉంటుందా? చామన ఛాయ. రైట్. కొంచెము ముక్కు పొడుగ్గా ఉంటుందా, లోపలికి ఉంటుందా? అది చెప్పండి చాలు. ముక్కు మామూలు పొడుగ్గానే ఉంటుంది. రైట్. ఇప్పుడు నేను చెప్పిన పరిహారం చేయించండి. అసలు సిఏ పరంగా చాలా గొప్ప చదువది, భారతదేశానికి సేవ చేసేంత గొప్ప స్థానంలో ఉండేటువంటి మహర్జాతకురాలు. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు. జన్మరాశి చూసుకుంటే మాత్రము రాశ్యాధిపతి జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి, రాశ్యాధిపతి కుజుడు వస్తాడు. నేను చిన్న రత్నం చెప్తాను, అది వెండిలో తయారు చేయించి బుధవారం రోజు పెట్టండి. పచ్చ ఉంగరం, ఆ పచ్చ పేరు గరుడ పచ్చ రత్నము వెండిలో తయారు చేయించి ఎడమ చేతి చిటికన వేలుకు బుధవారం రోజు గడ్డి ఆవుకు తినిపించి ఆ రత్నాన్ని పెట్టండి అమ్మాయికి. అసలు మీరు ఊహించారు తెలుసా, ఆ అద్భుతంగా జ్ఞానము, యశస్సు, కీర్తి ప్రతిష్టలతోటి ఉన్నతమైనటువంటి స్థానములో ఆ జాతకులు ఉంటారు. ఓకేనా మంజుల గారు? ఓకే గురుగారు. రైట్. మీకు ప్రశ్న అడగండి. అడుగుతాను, రెడీ ఉన్నారు. అమ్మగారు మీకు ఎలాంటి ప్రశ్న అడగాలంటే, మీకు ఇష్టమైన మీ కులదైవము రేణుకాదేవి, కరెక్టేనా? కరెక్ట్. రేణుకాదేవి అమ్మవారి కుంకుమ భరణి ఎడమ చేతిలో ఉంటుందా, కుడి చేతిలో ఉంటుందా? ఎడమ చేతిలో ఉంటుంది గురుగారు. ఎవరైనా ఎడమ చేతిలో పట్టుకుంటారా అండి? పట్టుకోరా? ఏమో గురుగారు, నాకు అంత ఐడియా. చెప్పు తొందరగా. కుడి చేతులు ఉంటుందేమో గురుగారు. అబ్బా, మంజుల గారు ఎంత తెలివిగా మాట్లాడుతుందంటే, గురువుగారు చెప్పారు కదా ఎడమ చేతిలో కాకపోతే కుడి చేతిలో. అందుకే అప్పుడప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఊరికి అమ్మవారి ముఖాన్ని చూసి కోరికలు అడుగుడు కాదు, నఖశిఖ పర్యంతం చూడాలంట నేను ఖచ్చితంగా. ప్రతి శుక్రవారం పోతా గురుగారు. ప్రతి శుక్రవారం ఏం చూసి నువ్వు చెప్పు అమ్మవారిని. అన్నీ చూడాలమ్మ. అమ్మవారి పాదాలు, అమ్మవారి చేతులు, అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏమిటి, అమ్మవారి కుంకుమ భరణి ఎక్కడ పట్టుకుంటుంది, అమ్మవారి యొక్క ముఖముకు ముక్కర ఎక్కడ ఉంది, అమ్మవారి కుంకుమ బొట్టు ఎలా పెట్టుకుంది, అమ్మవారి శిరస్సు పైన కిరీటం పైన ఏముంటుంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుంటే అమ్మ తొందరగా తన హృదయంలో కలుపుకుంటుంది. మనకు కావలసినటువంటి ఏదైతే మనస్సంకల్పితాలు ఉన్నాయో నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ అడుగుతున్నాను, కుడి చేతిలో ఉంటుందా, ఎడమ చేతిలో ఉంటుందా కుంకుమ భరణి? కుడి చేతిలో అయ్యగారు. మంజుల కదా పేరు? అవును గురుగారు. సౌమ్య గారికి ఏమన్నా క్లూ అడగండి, ఇస్తారు. చెప్పండి సౌమ్య గారే, నాకు క్లూ ఇవ్వండి. మీరే చెప్పండి గురువు గారు. వారు కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఎందు గురించి అంటే గురువు గారు అటు ఇటు చేస్తారు, ఇటు అటు చేస్తారు. ఇప్పుడు ఏది చెప్పినా ఇబ్బందే. మీరు ముందు చెప్పిన ఆన్సరే రైట్ ఆన్సర్. అమ్మవారి కుంకుమ భరణి ఎడమ చేతిలో పట్టుకొని ఉంటుందమ్మా. ఎడమ చేతిలో ఎందుకోసం పట్టుకుంటుంది తెలుసా? ఇది చాలామందికి తెలియని విషయం, అద్భుతం. మామూలుగా మనం ఒక ఇంటికి ఆడపడుచు వచ్చిందనుకోండి, ఎడమ చేతిలో కుంకుమ భరణి పట్టుకొని కుడి చేతి అనామిక వేలతోని కుంకుమ పెడతాం. సాక్షాత్తు ఎల్లమ్మ తల్లి అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎంతమంది శక్తి దేవతలు ఉన్నారో వాళ్ళందరికంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సుప్రీం పవర్ మహారేణుకాదేవి. అటువంటి మహాతల్లి. అయితే ఆ తల్లికి మనమంతా పిల్లలతో సమానం కదా.
ఆ పిల్లలందరికీ తనే బొట్టు పెట్టాలనుకుంటుంది. ఆ బొట్టు పెట్టాలని కుంకుమ భరణి ఎడవ చేతిలో పట్టుకొని నిజంగా మంచి మనసుతోటి విశ్వాసంగా నమ్మి తల్లి చరణాల దగ్గరికి వెళ్ళామనుకో ఆ తనే బొట్టు పెట్టేస్తుందట. అమ్మవారు బొట్టు పెట్టింది అనుకోండి, నీ జాతకంలో చెడు ఉంటే, గండాలు ఉంటే, ఇంకేదైనా ఉంటే అన్నీ పోతాయి కదా. అందుకే మహారేణుకాదేవి చాలా గొప్ప తల్లి అమ్మ, ఎడమ చేతిలో పట్టుకుంటుంది. రైట్ ఆన్సర్ మంజుల గారు. జై గురుదత్త. గురుగారు, శ్రీ 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 ఐలావజుల వెంకటరమణయ్య గురువుగారి గురించి, గురుగారి లీలల్ని గురించి సందర్భోచితంగా కొన్ని విషయాలను తెలియచేస్తూ గురుగారు చూపించినటువంటి లీలల్ని ఒక్కొక్కటిగా మాకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కూడా గురువుగారి గురించి, గురువుగారు చూపించినటువంటి లీలల్లో ఒక లీల గురించి మనకు తెలియచేయండి గురువుగారు. మహానుభావుడు, నిజంగా కూడా సాధువులు, సత్పురుషులు, మహర్షులు, యోగులు, బైరాగులు ఎంతోమంది ఈ భారతావనిలో పుణ్యాత్ములు ఉన్నప్పటికీ కూడా అందరినీ మనం చూడలేము, ఎవరిని కూడా ఒక్కొక్కసారి కూడా చూడలేము. అలాంటిది మనం ఏ జన్మలో చేసిన పుణ్యమో ఏ యోగ బలమో తెలియదు. అటువంటి మహానుభావుడి యొక్క నామాన్ని మనము స్మరిస్తూ ఉన్నాము చూడు. అంటే గురువుకి ఇష్టం ఉంటేనే ఆ నామాన్ని స్మరిస్తాం. ఆయన హృదయంలో స్థానం సంపాదించుకున్నాము. నాతో పాటు మీరు, మీతో పాటు మన భగవద్బంధువులందరూ కూడా గురువును నమస్కరిస్తున్నారంటే నిజంగా మనమంతా అదృష్టవంతులమే. అటువంటి మహానుభావుడే శ్రీ 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 ఐలావజుల వెంకటరమణయ్య గురువు గారు. మహానుభావుడు, అటు మహాశక్తి సంపన్నుడు. వారి లీలలు అనేకము, అమోఘము, అతి సుందరము, అసలు మహాకఠినం కూడా ఉంటాయి. వారు పుట్టినటువంటి ఆ గ్రామంలో మొన్న ఈ మధ్యకాలంలోనే మన చాముండేశ్వరి అమ్మవారి హోమం కూడా చేసి వచ్చాము. నెల్లూరు దగ్గర కొత్త కోడూరు అనుకుంటాను, కొత్త కోడూరు పాత కోడూరు, చాలా అద్భుతంగా. ముక్కంటమ్మ అమ్మవారి పేరు ముక్కంటమ్మ. అయితే ఆ మహానుభావుడు వాళ్ళ పితామహులు అంబయ్య శాస్త్రి ఏదో పేరుంది, పెద్దవారు. ఆ పరిసర గ్రామంలో ఉన్నటువంటి ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని మండలాలు ఉన్నాయో, ఏ శుభకార్యం జరగాలన్నా, ఏ కుంభాభిషేకం జరగాలన్నా, ఏ గ్రామంలో ఎటువంటి జాతర, ఎటువంటి కార్యక్రమాలు జరగాలన్నా గురువుగారి తండ్రి దగ్గరికి వచ్చి వారి నోటి నుంచి ఏది వస్తే అది తూచా తప్పకుండా పాటించేటువంటి వాళ్ళట ఆ రోజులలో. అప్పుడు గురువుగారు చిన్న వయసు, మామూలుగా 5-6 సంవత్సరాల వయసు, అంతే చిన్న పిల్లగాడి వయసు. అయితే ఆ సమయంలో అలా చదువు అవ్వలేదు గురువు గారికి. ఆ రోజులలో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటివండి, ప్రైవేట్ స్కూల్స్ ఉండకపోయేటి. గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఆ రోజులలో ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాళ్ళు. ఇప్పుడంటే ప్లే స్కూల్ వచ్చింది, తర్వాత నర్సరీ వచ్చింది, నర్సరీ తర్వాత ఇంకేమో వచ్చింది, ఆ తర్వాత ఫస్ట్ క్లాసు. ప్లే స్కూల్కే ఇప్పుడు 50,000 కావాలి, నర్సరీకో 1,50,000 కావాలి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకల్లా 10 లక్షలు కావాలమ్మా ఇప్పుడు. అప్పుడు 10th క్లాసు నేను చదువుకున్నాను, నేనేంది మీరు కూడా చదువుకోవచ్చు నాకు తెలిసి. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను కదా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, 10 రూపాయలు ఖర్చు లేదు ఒకటి. మరి ఈరోజు ఈ రకంగా ఇక్కడ కూర్చొని కొన్ని కోట్ల మంది భగవద్బంధువులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి మన యొక్క పరిష్కారములు తీసుకుంటున్నారంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే అంత గొప్ప వాళ్ళమయ్యాం కదా. కానీ రాబోయే రోజులలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా స్టేటస్ చూస్తుంటారన్నమాట. అబ్బో గవర్నమెంట్ స్కూల్ చిచి అందులో చదివిస్తారా మీ అబ్బాయిని అనేటువంటి హేళన చేస్తారన్న భయానికి చిన్న కుటుంబమైనా సరే కార్పొరేట్ సంబంధించినటువంటి సంస్థలలో చదివిస్తారు. కానీ అప్పట్లో ఆ చుట్టుపక్క మండలాలు, గ్రామాలందరూ కూడా ఏ గ్రామంలోనైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవారు. అలా మన గురువు గారు కూడా సర్కార్ బడి అని అనేవాళ్ళు, ఓనమాలు అనేవాళ్ళు. ఇప్పుడు ఓనమాలు అంటే ఒక్కరిని చెప్పమనండి. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకునేటువంటి వాళ్ళు 10వ తరగతి చదువుకుంటున్నారు కదా. నిజంగా 10వ తరగతి చదువుకునేటువంటి వాళ్ళను ఒకరోజు లైవ్ పరంగా మన దగ్గరికి పిలిపిద్దాము. నేను 10 ప్రశ్నలు అడుగుతా, 10 ప్రశ్నలకు సమాధానం ఏమనండి. తెలుగు అక్షరాలు ఎన్ని చెప్పమనండి చాలు. తెలుగు అక్షరాలు ఎన్ని చెప్పమంటే చెప్పలేరు. ఏబిసిడీలు ఎన్ని చెప్పమనండి, రారు. కాస్త టీచర్ కనుక గట్టిగా మాట్లాడింది అనుకో పోయి కంప్లైంట్ ఇస్తుండ్రు. అప్పట్లో 2 దెబ్బలు కొడితే గట్టిగా అయ్యాము, ఈరోజు ఈ స్థానంలో కూర్చున్నాము, కొన్ని కోట్ల మందికి మంచి చేస్తున్నాం. ఆ రోజులలో గురువు గారు సర్కారు బడి చదువుకున్నారు. అన్ని గ్రామాల వాళ్ళు వీళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చేవారు. అయితే అప్పుడు గౌరవం చాలా గొప్పదండి. అంటే ఇప్పుడు గౌరవం లేదని అనను, అంటే కానీ అప్పటి గౌరవం వేరు, ఇప్పటి గౌరవం వేరు. అప్పుడు ఒక చదువుకున్నటువంటి మహాపండితుడు, నిత్యాగ్నిహోత్రుడు, సాధన చేసేటువంటి వాడు, ధర్మాన్ని సంరక్షించేటువంటి వాడు, పురులకు హితము చేసేటువంటి వాడు, పురోహితుడు రూపంలో ఉన్నటువంటి వాడు, అర్చకుడి రూపంలో ఉన్నటువంటి వాడు, సాక్షాత్తు హరి అంటే విష్ణుమూర్తి ఎంత గొప్పవాడో ఒక ఊరిని కాపాడేటువంటి బ్రాహ్మణుడు అంత గొప్పవాడు. అంత పేరు ఉండేది గురువు గారి వారి పితామహులైనటువంటి నాన్నగారికి.
ఆ సమయంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అప్పుడు అనుకునేవాడట నాన్నగారు, అయ్యయ్యో నేను ఇంతమందికి ఇన్ని గ్రామాలు, ఇన్ని మండలాలు, ఇన్ని జిల్లాలకు మంచి చేస్తున్నాను, నా దగ్గర ఉన్న విద్యను అన్నీ చేస్తున్నాను, కానీ నా కుమారుడు మాత్రము గొప్పవాడు కాలేకపోతున్నాడు, వీడికి చదువు అవ్వటం లేదని చెప్పి రోజు బాధపడుతూ ఉండేవాడట. అయితే ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా ఆ అక్షరం అనేది, జ్ఞానం అనేది వస్తలేదు గురువు గారికి. ఎంత చదువుకున్నా కూడా చదివినప్పుడు మాత్రమే అది చదువు వస్తుంది, చదివినప్పుడు మాత్రమే జ్ఞాపకం ఉంటుంది. చదువు పుస్తకం అలా పెట్టేసి పక్కన పెట్టగానే అది మర్చిపోతున్నాడు. అంటే జ్ఞాపక శక్తి అనేది చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఒకరోజు గురువుగారి తండ్రికి కోపం వచ్చేసి నువ్వు పనికిరాని వెదవు, నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదని చెప్పి ఓ 4 దెబ్బలు కొట్టి ఇంట్లో నుంచి పంపించేశాడు. అంటే సమయం ఆసన్నమైతే భగవంతుడు అనుగ్రహం ఇస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారో చూడండి. సరే ఏడ్చుకుంటూ ముక్కంటమ్మ అమ్మవారి దేవాలయం దగ్గర ఆ చిన్న వయసులో వెళ్ళిపోయాడు. బ్రహ్మాండంగా వెళ్ళిపోయి, ముక్కంటమ్మ అమ్మవారంటే నిజంగా అమ్మవారిని చూడాలండి, ఎవరైనా కూడా ఒకసారైనా దర్శించుకోవాలి. ముక్కంటమ్మ 3 నేత్రములు ఉన్నటువంటి తల్లి. అసలు ఆ అమ్మను చూస్తే ఆహా, ఈ రోజు నుంచి మన కష్టాలు పోయాయిరా, మన కర్మ తొలగిపోయింది, మన కర్మ ధ్వంసం అయిపోయింది, మనకేదో మంచి జరగబోతుంది అనేటువంటి ఒక ఆ నమ్మకం ఏర్పడుతుందండి. నేను ఏమంటానంటే, ఒక దేవాలయాలకు వెళ్ళడం కానీ, ఒక దేవతా పూజలు ఇంట్లో చేయడం కానీ, ఒక దేవుడి గదిలో దీపారాధన వెలిగించడం కానీ, కడప గడగడం కానీ, ముగ్గు పెట్టడం కానీ, సాంప్రదాయాలు పాటించడం కానీ, కుంకుమ బొట్టు ధరించడం కానీ, ఇవన్నీ శుభ సూచకానికి సంబంధించినవి. అలా ఒక నమ్మకం ఏర్పడ్డది అనుకోండి, తప్పకుండా అందులోనే విజయం ఉంటుంది కదా. అలా కొట్టేసరికి ఏడ్చుకుంటూ ముక్కంటమ్మ అమ్మవారి దగ్గర, ఆ అమ్మవారి దగ్గర నిజంగా ఎప్పుడు సర్పాలు ఉంటాయి. నేను మొన్న కూడా మీకు ఈ మధ్యకాలంలో చెప్పాను, నాకు అక్కడ పోతే ఏం లీల జరిగింది, ఎక్కడ పోయినా ఓ లీల జరుగుతూ ఉంటుంది, అదేంతో తెలియదు. ఆ అమ్మవారి దయ, గురువు గారి దయ. అయితే అది ఒక అడవి ప్రాంతంలో వనమూలికల మధ్యలో అమ్మవారు, ముక్కంటమ్మ అమ్మవారు ముచ్చటగా వెలిసి ఉంటుంది, అలా రక్షిస్తూ ఉంటుంది. ఇలా ఆ జిల్లాలు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కరువు రాకుండా అద్భుతంగా కాపాడుతూ ఉంటుంది. అలా వెళ్ళి లోపల కూర్చున్నాడు. లోపల ఎలా కూర్చున్నాడు, గేట్లు వేసేసుకున్నాడు, దర్వాజలు పెట్టేశాడు, అలా కూర్చున్నాడు. అలా కూర్చున్నప్పుడు నిజంగా అమ్మవారు ఉందా అంటే నేను నమ్ముతా ఉంది, మీరు నమ్మగలుగుతారు ఉంది అని. కానీ ఇప్పుడున్నటువంటి నాస్తికులు ఉన్నారు కదండి, ఇప్పుడు కొంతమంది నాస్తికులు తయారు, ఆ నాస్తికులు నమ్మలేరు. అంటే వాళ్ళు నిజం చూస్తేనే నమ్మగలుగుతారు. నిజం ఎలా ఉంటుంది చెప్పాలనమ్మ, నిజంగా దేవుడు ఉన్నాడా అనే దానికి నిదర్శనం మనం చూస్తే, నేను మీకు చిన్నగా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదిశంకరాచార్యుల వారు పేరు మీరు వినే ఉన్నారు కదా. ఇప్పుడు భారతదేశానికి 4 మఠాలు స్థాపించినటువంటి వ్యక్తి, భారతదేశం అంతా కూడా 8 సార్లు పాదచారిగా నడిచినటువంటి వ్యక్తి, హిందూ హైందవ సనాతన ధర్మం ఇలా ఉంటుందని సాటి చెప్పిన వ్యక్తి ఎవరు? ఆదిశంకరాచార్యుల వారు. వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారమ్మా? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు ఎందుకు బతికాడు అని ఆయన ఎన్ని సంవత్సరాలు రాసుకొని వచ్చిండు తెలుసా అమ్మ? 8 సంవత్సరాల ఆయుష్ రాసుకొనే వచ్చిండు. అదేంటి గురువు గారు, మరి 8 సంవత్సరాల ఆయుష్ ఎలా రాస్తారంటే బ్రహ్మలిఖితం అండి. బ్రహ్మలిఖితాన్ని మార్చే శక్తి ఎవరికి ఉందండి? ఈరోజు అక్కడ కూర్చున్నాడు, క్షణంలో కింద పడిపోవచ్చు. ఈరోజు ఇక్కడ నేను కూర్చున్నాను, క్షణంలో కింద పడిపోవచ్చు, అంతే కదా. జనన మరణాలు చెప్పకుండా వస్తాయమ్మా, చెప్పకుండా వచ్చేటి జనన మరణాలేగా. జననమప్పుడు ఏడుస్తూ పుడతారు, మరణమప్పుడు ఆయన పడుకుంటాడు, ఉన్నవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మీరు గమనించండి. అయితే 8 సంవత్సరాల ఆయుష్తో పుట్టినప్పుడు ఆదిశంకరాచార్యుల వారు తండ్రి అమ్మవారికి చతుషష్ఠి ఉపచారాలు చేస్తున్నాడు. అమ్మవారికి చతుషష్ఠి ఉపచారాలు చేస్తున్నప్పుడు ధూపం సమర్పయామి అనగానే మనం అగరబత్తిని వెలిగిస్తాము, ధూపం చూపిస్తాము. దీపం సమర్పయామి అంటే దీపం వెలిగిస్తాము, అమ్మ దీపం మీకు సమర్పిస్తున్నాము. అలాగే నైవేద్యం సమర్పయామి, ఆ నైవేద్యం పాత్ర తెచ్చిండు బ్రహ్మాండంగా. నైవేద్యం పాత్రలో అమ్మవారి ముందర పెట్టిండు, ప్రోక్షణ చేసిండు. రతంత్వ సత్యంతు వ్రతేన వర్షించామి, అమృతపసి అమృతోపస్త్రమది స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ, మధ్య ఉదకపానీయం, పూర్వాపోషణం, ఉత్తరాపోషణం, హస్తం పాదో ప్రక్షాళయామి. గండోష శుద్ధాచం. గండోష శుద్ధాచం అంటే ఏంటంటే అమ్మవారు భోజనం చేసిన తర్వాత శుద్ధమైన మంచినీళ్ళు తాగుతుంది కదా, ఆ మంచినీళ్ళ పేర్లే శుద్ధ ఆచమనీయం, అవి పెట్టేసిండు. అయితే నైవేద్యం పెట్టేటప్పుడు ఏ దేవాలయంలోనైనా పరద వేస్తారు, మీరు గమనించండి, పరద వేస్తారు. అలాగే అమ్మ నీకు నైవేద్యం పెట్టానమ్మా, నువ్వు చక్కగా భుజిస్తూ ఉండు, పక్కన గండోష శుద్ధ ఆచమనం చెమ్ము నిండా నీళ్ళు కూడా పెట్టాను అని అలా అమ్మవారికి చెప్పి ఆదిశంకరాచార్యుల వారి తండ్రి బయటికి వచ్చి, ఆదిశంకరాచార్యుల వయసు ఎంత అప్పుడు? 3 సంవత్సరాల వయసు, బాలుడు, చిన్న బాలుడు. అయితే ఆ పాల సీసా వారి చేతికిచ్చి
చిన్నపిల్లగాడే కదా, చిన్నపిల్లగాడు చూస్తే ఏమవుతుంది, దేవుడితో సమానం కదా అంటాం కదా. లోపటనే కూర్చుండబెట్టి గర్భగుడిలో ఈయన బయటకు వచ్చి పరద వేసుకున్నాడు. పరద వేసేసి బయట దూరం నిలబడ్డాడు. అమ్మవారు భోజనం చేస్తుంది చూడకూడదు కదా అని. నిజంగానే అమ్మవారు కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి పులిహోర తింటుంది, దద్దోజనం తింటుంటే ఈ పక్కన కూర్చున్న బాలుడు చూస్తూ అమ్మ వచ్చిందని చెప్పి ఆ అమ్మను చూస్తే తన తల్లిని చూసినట్టుగా ఆనంద తన్మయత్వంలో మునిగి తేలుతూ, చిన్నపిల్లలు నవ్వుతే ఎలా ఉంటుంది అలా నవ్వుతూ ఉన్నాడట. అలా నవ్వుతూ ఉన్నప్పుడు ఆ తల్లికి ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి కదా. ఇంట్లో పుట్టిన పిల్లలు తిరుగుతున్నా, నడుస్తున్నా, నవ్వుతున్నా, అంబాడుతున్నా ఎంత ఆనందం అనిపిస్తుంది. ఆ తల్లికి కూడా ఆనందం అనిపించిందట. ఆనందం అనిపించి బ్రహ్మాండంగా ఒళ్ళో కూర్చుని పెట్టుకుంది అమ్మ. ఎవరిని? ఆదిశంకరాచార్యుల వారిని. ఒక శిలారూపములో ఉన్నటువంటి విగ్రహము ప్రాణం వచ్చి ఒళ్ళో కూర్చుని పెట్టుకుందండి. అంటే నిజంగా దైవం ఉంది అంట. నేను దైవాన్ని చూస్తావా, నేను చూపిస్తా, నా దగ్గరికి రండి. ఎవరికైనా ఇంత లైవ్లో కరెక్ట్గా మాట్లాడేటువంటి పండితులలో నేను ఇంత గ్యారంటీ చెప్తున్నా, నిజంగా దేవుణ్ణి చూస్తావా, నేను చూపిస్తారా? నేను చూపెట్టలేదు అనుకో, నువ్వు ఏ శిక్ష వేసినా నేను రెడీపో. నాస్తికులకు చెప్తున్నా, ఇది ధర్మం అది అటువంటిదండి. అందుకే 196 దేశాలు ఒకవైపు నిలబడ్డా పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి అని ఊరికే అన్నారా? పండితులు, పామరులు, సత్పురుషులు, యోగులు, బైరాగులు, నాగ సన్యాసులు పుట్టినటువంటి పుణ్యప్రదేశం అని ఊరికే అన్నారా? పరమ పవిత్రమైనటువంటి గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరయు పరమ పవిత్రమైనటువంటి నదులే కాక 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, బ్రహ్మాండ శక్తిపీఠాలు, శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు, శక్తి ఆలయాలు ఊరికే వచ్చాయా? అందుకే ఏ దేశంలో పుట్టాలంటే భారతదేశంలో పుట్టాలి. ఎలా పుట్టాలి? హిందువుగా పుట్టాలి. అది గర్వించదగ్గటువంటి విషయం. అలా అద్భుతంగా అమ్మవారు అలా ప్రాణము తెచ్చుకొని ఆ బాలుని తోడపైన కూర్చుని పులిహోర దద్దోజనం తిన్న తర్వాత ఆ బాలుని నెత్తుకునేటప్పుడు నీళ్లు మనం అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగుతాం కదా. అసలు లెక్క ప్రకారం అన్నం తిన్న తర్వాత 10 నిమిషాల వరకు నీళ్లు తాగకూడదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎలా? అన్నము తర్వాత ముందు నీళ్ళ చెంబు ఉందా, నీళ్ళ గ్లాస్ ఉందా, వాటర్ బాటిల్ ఉందా అని చూసుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. ఇలా ఒక బుక్క పెట్టి ఒక బుక్క నీళ్లు తాగే వాళ్ళు ఉన్నారు కదా. అయితే అమ్మవారు ఇలా ఆ బాబును ఇలా తోడపైన కూర్చుండబెట్టుకునేటప్పుడు తన అమ్మవారు కాలు తాగి ఆ చెంబు కింద పడిపోయింది. చెంబు దొర్లిపోయింది. దొర్లిపోగానే లోపల ఉన్న నీళ్లు కింద పడిపోయాయి. అమ్మవారు కడప నిండా తిని ఎక్కీళ్ళు అంటే తెలుసా మీకు? అంతే కదా. అప్పుడు నీళ్లు తాగవలసిన పరిస్థితి వస్తుంది. అమ్మ నీళ్లు లేవు. నీళ్ళు ఇచ్చేది ఎవరు లేరు. పైన ఎవరున్నారు? ఆదిశంకరాచార్య వారు. వారి చేతిలో ఏముంది? పాలసీసా. అప్పుడు ఆ బాలుడికి మాటలు వచ్చాయి. అమ్మా, నా దగ్గర పాలున్నాయి, ఇవి తాగమ్మా అన్నాడు. తాగమ్మా అంటే ఆ బాటలు ఇప్పి తనవి తీరా పాలు తాగిన తర్వాత అమ్మయ్యా అని అమ్మవారు అనుకున్న తర్వాత అప్పుడు ఏడుపు స్టార్ట్ చేసినట్టు. ఎవరు? ఆదిశంకరాచార్యుల వారు ఏడుపు స్టార్ట్ ఎవరు? మన అమ్మవారు. ఆదిశంకరాచార్యుల వారు ఏడుస్తుంటే, ఒరేయ్ నేను నిన్నేమన్నారా? ఏమనలే కదా, నేను నిన్ను ఒళ్ళో కూర్చుంటే పెట్టుకున్నా, ఇంతకంటే భాగ్యం ఏముంది అంటే, నేను తాగుమనగా నువ్వు తాగినవి ఇప్పుడు నాకు లేవు, నాకు ఆకలి అవుతుంది అనగానే బయట నుంచి వాళ్ళు రాగల్లా అని చెప్పి, ఏడవకరా నాన్న, మనం ఏడవకంటే ఏం చేస్తామో చాక్లెటో పండో ఏదో ఇస్తాం కదా. అమ్మ దగ్గర ఇద్దామంటే ఏం లేదు. ఉన్న భోజనం ఆమెనే చేసి ఉన్న చెంబుల నీళ్ళు దొరలేటట్టు చేసుకుని ఉన్న పాలు మొత్తం తాగే వీడికి ఏమన్నా ఏడుపు ఆపేటట్టుగా ఏమైనా చేద్దామంటే ఏం లేదు. అప్పుడు ఆలోచన చేసి తన స్తనీయం ఇచ్చి పాలిచ్చింది. అటువంటి ఆదిశంకరాచార్యుల వారు 3 సంవత్సరాలలో మొదటి మంత్రం చదివిండు. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో. నా మంత్రం, నా మంత్రం లేదు, నా యంత్రం లేదు నా దగ్గర. అమ్మ కరుణ నా మీద నిండుగా ఉంది కాబట్టి 3 సంవత్సరాల వయసులో అమ్మ నన్ను ఒళ్ళో కూర్చుండబెట్టుకొని నా 8 సంవత్సరాల ఆయుష్ను అమ్మ చూసి, అయ్యయ్యో వీడి ఆయుష్ 8 సంవత్సరాలని దానిని 3 అంతలు చేసింది. 3 అంతలు చేస్తే 3 × 8 = 24. ఈ 8 కలిపితే ఎంత? 32 సంవత్సరాలు భారతదేశానికి సాటి చెప్పినటువంటి మహానుభావుడు. అలాంటి వ్యక్తులలో మన గురువు గారు ఒకరు. అలా లోపలికి వెళ్ళి కూర్చున్నాడు బ్రహ్మాండంగా అమ్మను. అమ్మ అలా కళ్ళు తెరుస్తూ చూస్తుంది అనవడం అని. ఆ భయంకరమైనటువంటి రూపం ఉంటుందండి అమ్మవారిది. ఎప్పుడన్నా నిజంగా కూడా చాలామంది ఇప్పుడు నేను ఆ అమ్మవారి దయతోటి గురువు గారి దయతోటి అక్కడ మొన్న యాగ కార్యక్రమం చేసి వచ్చిన తర్వాత భగవద్బంధువులకు చెప్తే చాలామంది వెళ్ళొస్తున్నారు. వెళ్ళొచ్చిన తర్వాత కూడా వాళ్ళ మంచి జరుగుతుంది. అలా కూర్చున్నాడు. చీకటి అయిపోయింది, జరుగుతలేడు. అప్పుడు ఈ బాలుడికి మాటలు వస్తాయి కదా గురువు గారికి. ఏందిరా నాన్న ఇలా వచ్చావంటే, నన్ను ఏదో చెయ్యి, నన్ను ఊరికే కొడుతున్నారు, నన్ను ఊరికే కొడుతున్నారు అంటే ఆ అమ్మ ఆ బీజాక్షరము రాసి నాలిక పైన, ఒరేయ్
ఈ ప్రపంచానికి కాదు, ఈ దేశానికి కాదు, నీవు బొట్టు పెడితే వాళ్ళ రోగం తక్కువైతుంది, నీవు అంత శక్తి సంపన్నుడు అవుతుందని చెప్పి ఆ గురువు గారికి బీజాక్షరం రాసినటువంటి తల్లియే ముక్కంటమ్మ. అటువంటి మహానుభావుడు అక్కడ బీజాక్షరం రాసి తెల్లందాక అదే అమ్మవారి ఒళ్ళో కూర్చొని తెల్లవారుజామున బయటికి వచ్చి ఎప్పుడైతే తండ్రి కొట్టి పంపించాడో మళ్ళీ తండ్రి దగ్గరికి పోలే, ఇంటికి పోలేదమ్మా. అక్కడ నుంచి 10-15 సంవత్సరాలు హిమాలయాలకు వెళ్ళిండు. అంత చిన్న వయసులో హిమాలయాలకు వెళ్ళి ఒక సాధన అంటే ఏదైనా కూడా మనము సాధన చేస్తే సాధించలేనిది ప్రపంచంలో ఏది ఉండదమ్మా. నాకు రాదు, నాకు కారు నడపరాదు అంటే రాదు. వస్తే అలా పట్టుకొని అలా పోతూ ఉంటే ఓసారి తాకుతుందేమో, కానీ రెండోసారి అయితే భయం ఉంటుంది, నేర్చుకుంటావు కదా. అలా సాధన చేసి ఈరోజు ఎన్నో లీలలు చేసి కొన్ని లక్షల మందికి మన పరిహారాలు ఇచ్చి మంచి చేసినటువంటి మహానుభావుడు మన శ్రీ ఐలావజుల వెంకటరమణయ్య గురువు గారు. వారి కఠిన దేవాలయాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే దీపము కింద చీకటి, దీపం చుట్టూ వెలుతురు అంటారు, ఊరికే అనలేదు. ఆ ప్రాంతంలో గురువు గారి పేరు తెలియని వాళ్ళు ఉన్నారమ్మా. అంటే దీపము కింద వారి ఇల్లు, అంతే కదా, దీపం చుట్టూ వెలుతురు. ఈరోజు ప్రపంచానికి గురువు గారి పేరు తెలియని వాళ్ళు లేరు. సుమారుగా నాకు తెలిసి 1 కోటి మంది శిష్యులు ఉంటారు గురువు గారికి. మహాద్భుతం. ఆయన పెట్టినటువంటి ఒక చెట్టు ఉందమ్మా అక్కడ ఆ ఊర్లో, గురువు గారు పుట్టినటువంటి ఊర్లో ఆ చెట్టు ఒక మహావృక్షమై ఉంది. ఆ చెట్టు దగ్గర నిలబడి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నీకు ఉపదేశం ఇచ్చిన మంత్రం చదివావా, నీకు చెట్టు సమాధానం చెప్తుందండి. చెట్టు ఎలా మాట్లాడగలుగుతుంది గురువు గారు అనొచ్చు. అది ఇవన్నీ లీలలు రా బాబు, నువ్వు నా ఎంబడరా, నేను చూపిస్తా అంటున్నాను. నేను ఏదో ఊరికే మీ గొప్పలు పొంది మిమ్మల్ని ఏదో మోసగించడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. నాకు మోసం అవసరం లేదు. నా రాతలో దేవుడు ఏముందో నాకు ఇస్తాడు, నీ రాతలో ఏముందో నీకు ఇస్తాడు. నిన్ను ముంచవలసిన అవసరం నాకెందుకు, అంతే కదా. నువ్వు నా దగ్గరకు వచ్చావంటే నమ్మి వచ్చావు, నమ్మినందుకు నేను మోసం చేయకుండా క్రతువు సంపూర్ణంగా చేసి నీకు ఫలితం ఇచ్చాననుకో, అదంతా గురువుగారి ఆశీర్వచనమే. చెట్టు మాట్లాడుతుందండి, నన్ను నమ్మండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ వృక్షానికి మహావృక్షం, ఆ వేప వృక్షము చాలా అద్భుతంగా ఉంది. ఆ గ్రామ ప్రజలు కూడా చాలా అద్భుతంగా దాన్ని రక్షిస్తున్నారు. ఆయన లీలల అమోఘమమ్మ. ఆయన పేరు స్మరించుకుంటేనే మన కష్టాలు పోతాయి అనే మార్గము మనకు దొరుకుతుందమ్మా. జై గురుదత్త. అద్భుతం గురుగారు, చాలా అద్భుతంగా వివరించారు. చక్కని ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేస్తున్న కాలర్స్ కూడా వారి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. వచ్చే సోమవారము మన కైలాసపురంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో చెప్పాను. సాదరంగా స్వాగతం. 16వ సోమవారం మాత్రం ఖచ్చితంగా అందరూ రావాల్సిందిగా సూచన. శివపార్వతుల కళ్యాణం ఈసారి చేస్తున్నాము. ఈసారి దూర ప్రాంతాలలో నిజంగా రాలేకపోతున్నాము అయ్యయ్యో అని బాధపడకండి. 100 విధాల లైవ్ కార్యక్రమం పెట్టే ప్రయత్నం చేస్తాను అంటున్నాను. మీరు మొత్తం వినండి. లైవ్ కార్యక్రమం పెట్టే ప్రయత్నం చేస్తాను అన్నాను. అక్కడ ప్రయత్నము అన్నాను, చేస్తాను. లేదా లైవ్ పెడతాను కదా గురువుగారు అని మీరు ఒకవేళ పెట్టకపోతే వేరే రకంగా అనుకోవద్దు. ప్రయత్నం అయితే చేస్తాను. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు వీక్షించండి. శుభం జరుగుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. చూశారు కదండి, ఇది ఇవాల్టి శతమానం భౌతిక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.